గ్రామ గ్రామాన పట్టణ పట్టణాన తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇటువంటి వారి వైష్ణవుల వల్లనే మనం ఇంకా ఇక్కడ వైష్ణవుల దయ వల్లే భూమిపై వర్షాలు కురుస్తున్నాయి. హరినామ సంకీర్తన వల్ల మనం అందరం ఆహారం తీసుకోగలుగుతున్నాము. అందరికీ వైష్ణవులందరికీ ప్రణామాలు అర్పిస్తున్నాము. హరే కృష్ణ. గీతా మహత్యం శ్లోకము ఎవరైనా చదవండి. వెంటనే తొందరగా మైక్ ఆన్ చేసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. టైం మనకు సేవ్ అవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. గీతా సుగీతా కర్తవ్య కిం అంతై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిఃసృత. భగవద్గీత దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించబడినది కాబట్టి మరో వేద వాగ్మయము చదవనవసరం లేదు. భగవద్గీతను జాగ్రత్తగా క్రమం తప్పకుండా చదవాలి. ప్రస్తుత కాలంలో ప్రజలు ప్రాపంచిక కార్యకలాపాల్లో, క్షమించాలి మాతాజీ, పిల్లలతో ఉన్నాను, నిమగ్నుడైన కారణమున వేద వాగ్మయ గ్రంథాలన్నింటినీ చదవడం సాధ్యం కాదు. కానీ ఇది అవసరం లేదు. ఈ ఒక్క భగవద్గీత గ్రంథం చాలు. ఎందుకంటే ఇది అన్ని వేద వాగ్మయముల సారము, ముఖ్యంగా దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మునిచే ఉపదేశించబడినది. క్షమించండి మాతాజీ. హరే కృష్ణ. పర్లేదు మాతాజీ, ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్స్ కావాలి. మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. అందరూ చాలా చక్కగా చదివేయగలిగిన వారే, కానీ మిగతా వారు చదువుతారేమో అని సైలెంట్ గా ఉన్నట్టున్నారు. లేదు, మనం కూడా చదవాలి, మనం కూడా పాల్గొనాలి క్లాస్ లో అనేసి అందరూ కూడా ముందరికి వచ్చి దయచేసి చదవండి. హరే కృష్ణ. ఇక్కడ గీతా మహత్యం, ఈ శ్లోకం గీతా సుగీత కర్తవ్య. ఈ శ్లోకంలో భగవద్గీత దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముని చేత ఉపదేశించబడినది కాబట్టి మరే వేద వాంగ్మయము చదవనవసరం లేదు. ఇక భగవద్గీత ఒక్కటి మనం కూలంకషంగా గురువు నిర్దేశానుసారం గురువు సమక్షంలో మనం అధ్యయనం చేయాలన్నమాట, గురువు చెప్పినట్లు. ఇది శ్రీల ప్రభుపాదుల వారు మనకు చాలా చక్కగా భాష్యంతో సహా ఇచ్చినారు. ప్రతి ఒక్క శ్లోకానికి వివరణ ఇచ్చారు. స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు ఎదురుగా కూర్చొని చెప్పినట్లే ఉంటుందన్నమాట. అందరూ తప్పకుండా భగవద్గీత యథాతథం తీసుకొని చదవండి. ప్రతిరోజు ఒక శ్లోకం, ఒక భాష్యం చదవడానికైనా ప్రయత్నం చేయండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలా సవివరంగా ఉంటుంది అన్నమాట. చాలా సులభంగా అర్థమవుతుంది. మేము కూడా మొదట పుస్తకాల ద్వారానే కృష్ణ చైతన్యంలోకి వచ్చినాము. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు అంత చక్కగా అర్థమయ్యేటట్లు భాష్యాలు రచించారనమాట. అవి చదవగానే మనకు అంత దివ్య జ్ఞానం అంతా అర్థమైపోతుంది. తర్వాత మనము వ్యక్తి భాగవతను కూడా ఆశ్రయించాలి. మన దగ్గరలో ఉన్న ఇస్కాన్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్న వైష్ణవుని సంప్రదించి మనకున్న సందేహాలు వారిని వినయంతో అడిగి తెలుసుకోవాలన్నమాట. ప్రస్తుత కాలంలో ఇది చెప్పినాం కదా, చాలా బిజీ లైఫ్ లో ఉన్నారు, అన్ని చదవలేరు, అంత శక్తి లేదు ఇప్పుడు అని. కాబట్టి కేవలం ఒక భగవద్గీత చదివితే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇదే అన్నిటి వేద వాంగ్మయాల సారం ఇచ్చేశారు, మొత్తం అన్నిటి సారం, ఎసెన్స్. కాబట్టి మనం తెలివైన వాళ్ళు ఎవరైనా దీని సారాన్ని గ్రహిస్తారన్నమాట. ఇది స్వయంగా ముఖ్యంగా దేవాదేవుడని శ్రీకృష్ణ భగవాన్ నుంచే ఉపదేశింపబడింది అని ఈ గీతా మహాత్మ్యంలో చెప్పబడింది. ఈరోజు మనం 4వ అధ్యాయం చర్చించుకుంటున్నాము, దివ్య జ్ఞానము. ఈ అధ్యాయం పేరు ఎవరైనా శ్లోకం చదవండి. 4వ అధ్యాయం 1వ శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఇవం వివస్వతే యోగం ప్రోక్త వానః మవ్యయం వివస్వాన్మన్వే ప్రాప మనురీక్ష్వాకవే బ్రవీత్. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను, నాశనము లేని ఈ యోగ శాస్త్రమును నేను సూర్య భగవానుడికి ఉపదేశించి తిని. వివస్వానుడు దానిని మానవా పితామహుడైన మనువునకు ఉపదేశించను. మనువు దానిని ఇక్ష్వాకు రాజునకు ఉపదేశించారు. హేమలత గారు చాలా చక్కగా చదివారు.
మాతాజీస్ అందరు కూడా ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ చదవడానికి. చాలా ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ ధన్యవాదాలు. హరే కృష్ణ. దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, ఈ నాశనం లేని యోగ శాస్త్రాన్ని నేను మొదట సూర్య భగవానుడికి ఉపదేశించాను. సూర్య భగవానుడు దానిని మానవ పిత అయిన మనువుకు ఉపదేశించారు. మనువు దానిని ఇక్ష్వాకు రాజులకు ఉపదేశించారు. చూడండి ఇక్కడ పరంపర ఎలా వస్తుంది. శ్రీకృష్ణ భగవాను నుంచే పరంపర మొదలవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు చెప్పగా సూర్యుడు విన్నారు, సూర్యుడు చెప్పగా మనువు విన్నారు, మనువు చెప్పగా ఇక్ష్వాకు రాజు విన్నారు. ఈ విధంగా పరంపర ద్వారా పొందే జ్ఞానము దివ్య జ్ఞానం అన్నమాట. మార్పు లేకుండా యథాతథంగా ఇవ్వబడుతుంది. ఈ శాస్త్రము నాశనం లేనటువంటిది, ఎప్పటికీ ఎవర్ గ్రీన్, శాశ్వతంగా సనాతనం అన్నమాట, నిత్య నూతనమైంది. ఇది చదువుతూ ఉంటే ఇంకా ఇంకా మనం పవిత్రమయ్యే కొద్దీ ఇంకా ఇంకా కొత్త అర్థాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క దేశకాల పరిస్థితుల్లో సంబంధం లేకుండా ప్రతి ఒక్క జీవాత్మకు సంబంధించింది అనమాట. ప్రతి ఒక్కరూ ఆచరించవలసినది. ఏ యుగంలో అయినా సరే ప్రతి ఒక్క జీవుడు ఏ కాలంలో అయినా సరే ఆచరించవలసిన దివ్య జ్ఞానము ఇది మనకు గురు పరంపర ద్వారా లభించింది అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవండి ఎవరైనా. 2వ శ్లోకం. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహాత యోగో నష్టః పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంప్రకారము గ్రహింపబడినది. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతము చేసుకునిరి. కానీ కాలచక్రమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. చాలా చక్కగా చదివారు. అందరు కూడా ప్రయత్నం చేయండి. మనకు సమయం లేదు, రోజు లేట్ అవుతుంది ఈ శ్లోకాలు లేట్ గా చదవడం వల్ల. నేను ఈరోజు తొందరగా ముగించదలుచుకున్నాను. ఎందుకంటే టెంపుల్ క్లాస్ కూడా ఇదే లింక్ పై ఓపెన్ చేస్తారు 3 గంటలకు. నిన్న మేము క్లాస్ మిస్ అయ్యాము, టెంపుల్ క్లాసు. కాబట్టి తొందరగా ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాము. అందరూ కూడా తొందరగా మైక్ ఆన్ చేసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపరా క్రమంలో గ్రహింపబడింది. ఎక్కడి నుంచి? శ్రీకృష్ణ భగవాను నుంచి ఆరంభమైన గురు శిష్య పరంపరా క్రమమున మనకు లభించింది అన్నమాట. రాజర్షులు, అప్పట్లో రాజులు ఋషులు కూడా అన్నమాట. అంటే వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండేవారు. వారు భగవంతుని యొక్క సేవ ఇవన్నీ చిన్నప్పటి నుంచే బ్రహ్మచర్య ఆశ్రమంలో శిక్షణ పొందేవారు. గురుకులంలో ఎటువంటి స్థాయిలో ఉన్న వారైనా సరే, అంటే అక్కడ గురుకులంలో సమానం అన్నమాట. రాజులు వాళ్ళు రాజ కుటుంబాల్లో చాలా గారాభంగా పెరిగి ఉంటారు, చాలా సౌకర్యాలతో పెరిగి ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు గురుకులంలో చేరి గురువు చెప్పిన విధంగా ఆయనకు సేవ చేయాలి. స్వయం శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు గురుకులంలో చేరి సాందీపముని దగ్గర సేవలు చేసి కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్ళి అక్కడ సుధాముడు, అంటే ఇక్కడ తెలుగులో కుచేలుడు అంటారు, అలా అనకూడదు, ఆయన పేరు సుధాముడు, సుధా మహారాజు. ఆ సుధాముడు శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు అడవిలో కట్టెలకు వెళ్ళి వర్షంలో చిక్కుకొని ఆ రాత్రి రాలేకపోతారు. అప్పుడు వాళ్ళ కోసము స్వయం ఉదయం గురువు గారే వెతుక్కుంటూ వెళ్తారనమాట. అప్పుడు వాళ్ళని అడుగుతారు, ఏమి మీరు రాత్రి రాలేదే ఆశ్రమానికి అని. అంటే మేము సేవ పూర్తి కాకుండా ఎలా వచ్చేది గురువు గారు, మేము సేవ కోసం వచ్చాము, ఈ లోపుగానే సేవ పూర్తి కాకుండానే కట్టెలన్నీ సేకరిస్తున్నామని వర్షం మొదలైంది, అందువల్ల మేము రాలేకపోయాము అంటే చాలా సంతోషపడతారు గురువు గారు. వాళ్ళని ఆశీర్వదిస్తారనమాట. మీకు నేను ఏదైతే జ్ఞానం బోధించానో ఆ దివ్య జ్ఞానం మీకు ఎప్పటికీ నశించిపోకుండా శాశ్వతంగా మీతోనే ఉంటది, మీరు ఎప్పుడు ఈ దివ్య జ్ఞానాన్ని గుర్తించుకొని ఉంటారు అని చెప్తారు. ఆయన ఆశీర్వాదం ఇస్తారనమాట. అలా ఉంటుందండి గురువు యొక్క శిక్షణ, శిష్యుల యొక్క క్రమశిక్షణ ఈ విధంగా ఉంటుందన్నమాట. స్వయం వాళ్ళు రాజకుమారుడు అయినప్పటికీ, బ్రాహ్మణ కుమారు అయినప్పటికీ
ఎవరైనా సరే అందరూ సమానం అన్నమాట గురుకులంలో అక్కడ. కాబట్టి వాళ్ళంతా మంచిగా శిక్షణ పొంది ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా రాజ్యపాలన చేసేవారు. 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యాశ్రమంలో వాళ్ళకు బాగా క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇవ్వబడేది అనమాట. అందుకే వాళ్ళను రాజర్షులు అనేవారు. ఈ విధంగా వాళ్ళు గురు పరంపరా క్రమమున రాజర్షులు ఈ దివ్య జ్ఞానాన్ని అవగతం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో ఈ పరంపర విచ్ఛిన్నమవటం వలన ఆ జ్ఞానం నశించినట్లుగా కనిపిస్తుంది. ఎందుకు విచ్ఛిన్నం అవుతుంది అంటే మనం ప్రామాణిక గురువుని ఆశ్రయించి ఆయన చెప్పినది ఆచరించకపోవడం వల్ల మనకు నెక్స్ట్ జనరేషన్ కు ఈ జ్ఞానం వెళ్ళదన్నమాట. ఆ విధంగా అక్కడ పరంపర అనేది స్టాప్ అవుతుంది. ఆ విధంగా ఆ జ్ఞానం అక్కడ నశించిపోతుంది, అంటే కాలక్రమంలో కనిపించకుండా పోతుంది అనమాట. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. చాలా ఈ దివ్య జ్ఞానాన్ని మనకు ఎంతో జాగ్రత్తగా మనకు పరంపరలో ఆచార్యులు అందిస్తున్నారు. ఒక బాగా పండ్లతో కూడిన మామిడి చెట్టు ఉంటది, బాగా పండిన మామిడి పండు రసంతో కూడి బాగా చెట్టు మీదనే పక్వానికి వచ్చి పండి రసంతో నిండిన మామిడి ఎలా కిందికి దించుతారంటే, హరే కృష్ణ ఒక నిమిషం బ్యాటరీలో ఉంది. కృష్ణ క్షమించండి. ఒక బాగా పండిన మామిడి పండుని చెట్టు మీద నుంచి దించాలంటే ఒక వ్యక్తి ఒక కొమ్మ మీద, ఇంకొక వ్యక్తి ఇంకొక కొమ్మ మీద కూర్చొని వాళ్ళు జాగ్రత్తగా ఆ పండును కోసి వాళ్ళకి వీళ్ళ చేతికి అందిస్తారు, వాళ్ళు ఇంకొకరి చేతికి అందిస్తారు, వాళ్ళు ఇంకొకరి చేతికి. ఆ విధంగా చెట్టు మీద నుంచి ఆ పండిన మామిడి పండు రసం పోకుండా చాలా జాగ్రత్తగా దాన్ని కిందికి దించుతారు అనమాట. ఆ విధంగా మనకు ఏమాత్రం కూడా అందులోని జ్యూస్ రసం అంటే సారం అనేది పోకుండా యథాతథంగా శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే ఇచ్చినారో దాన్ని ఆచార్యులు పరంపరలో మనకు యథాతథంగా దాన్ని తీసుకొని వచ్చి ఇస్తున్నారు అనమాట. అందువల్లే ఇది అంత దివ్య జ్ఞానం అందరిలో అంత మార్పు వస్తుంది అనమాట. కాబట్టి ఇది మన సుకృతి అండి. మనకు ఆచార్యులు ఎంతో కరుణతో వాళ్ళు ఎంతో శ్రమకు వచ్చి వాళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా ఈ దివ్య జ్ఞానాన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కు అందించారనమాట. ఇక్కడ చూడండి పిక్చర్ లో మనము శ్రీకృష్ణ భగవాన్ నుంచి బ్రహ్మకు, బ్రహ్మ నుంచి నారదుడికి, నారదు నుంచి వ్యాస భగవాన్, అక్కడి నుంచి అలా పరంపరలో ఇక్కడ శ్రీల భక్తి వినోద ఠాకూర్లు, శ్రీల గౌరకిషోరదాస బాబాజీ, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, వారి నుంచి శ్రీల ప్రభుపాదుల వారికి, వారి నుంచి వారి శిష్యులకు, వారి శిష్యుల నుంచి మనకు అలా పరంపరలో మనకు ఈ విధంగా ఈ దివ్య జ్ఞానం బోధింపబడుతూ వస్తుంది అనమాట. అందువల్లనే అంతటి ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రామాణికమైన గురు పరంపర అనేది మనకు చాలా ముఖ్యమైనది అన్నమాట. ఇక్కడ చూడండి భగవంతుడి నుంచి 4 సాంప్రదాయాలు వచ్చాయని చెప్పాం కదా. ప్రామాణికంగా శాస్త్రంలో చెప్పబడిన శాస్త్రాలు, ఒకటి బ్రహ్మ సాంప్రదాయము, ఇంకొకటి లక్ష్మీ సాంప్రదాయం అంటే శ్రీ సాంప్రదాయము, ఇంకొకటి శివుడి నుంచి వచ్చింది రుద్ర సాంప్రదాయము, ఇంకొకటి చతుష్కుమారులు 4 కుమారస్ 4 చతుర్కుమారుల నుంచి కుమార సంప్రదాయం వచ్చింది అనమాట. వీటిలో మళ్ళీ ప్రముఖంగా వాటిని విస్తృతంగా ప్రచారం చేసిన ఆచార్యులు బ్రహ్మగౌడి సాంప్రదాయంలో మధ్వాచార్యులు విస్తృతంగా ప్రచారం చేశారన్నమాట ఆచార్యులు. శ్రీలక్ష్మి సాంప్రదాయంలో శ్రీ రామానుజాచార్యుల వారు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక్కడ రుద్ర సాంప్రదాయంలో శ్రీ విష్ణు స్వామి వారి ఆచార్యులు బాగా విస్తృతంగా ప్రచారం చేశారన్నమాట. ఈ కుమార సాంప్రదాయం నుండి శ్రీ నింబార్కాచార్య ఆచార్యుల వారు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ విధంగా కాలక్రమంలో ఆ పరంపర నశించిపోకుండా దివ్య జ్ఞానం కనుమరుగు కాకుండా మన వరకు తీసుకొని వచ్చారనమాట. ఈ భౌతిక ప్రకృతి యొక్క పరిస్థితి అటువంటిదండి. కాలక్రమంలో అది యథాతథంగా ఇవ్వకపోతే కనుమరుగు అయిపోతుంది అనమాట. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా మోసం చేసే వాళ్ళతో సమాజం నిండిపోయింది. మోసపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే సామెత చెప్తారనమాట శాస్త్రంలో, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారంట. ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్ గా ఉండాలి. నిన్న చెప్పుకున్నాం కదా, మన పిల్లల్ని మనం ఎంక్వైరీ చేసి మంచి మంచి కాలేజీల్లో చేర్పిస్తాం.
కానీ మనం ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర అంటే వింటాము. అది కరెక్ట్ కాదు కదా. మనం కూడా ఎంక్వైరీ చేసి ప్రామాణికమైన వ్యక్తుల వీళ్ళ నుంచి మనం వినొచ్చా లేదా, ప్రామాణిక సంస్థన ఇది ప్రామాణిక సంప్రదాయమా కాదా అనేది తెలుసుకొని వినాలన్నమాట. అప్పుడు మనం కరెక్ట్ గా అసలైన దివ్య జ్ఞానాన్ని పొందుతాము. హరే కృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం 4వ శ్లోకం చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ. సుష్మా మాతాజీ ఇందాక మీరు ఆన్ చేశారు, చదవండి. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతత్ విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, సూర్య భగవానుడైన వినస్వానుడు అంతేనా వివస్వానుడు జన్మతః నీకంటేను పూర్వుడు. అట్టి ఎడ ఆదిలో నీ విజ్ఞానమును అతనికి ఉపదేశించితివనుటను నేనెట్లు అర్థం చేసుకోగలను. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. మీ దగ్గర భగవద్గీత యథాతథం పుస్తకం ఉంటే అది పెట్టుకొనైనా చదవండి మాతాజీ. అదే ఆ బుక్ లో చదవటం అలవాటై ఇది చదువుతుంటే కొత్తగా ఉంది మాతాజీ. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇది కొత్తగా. అవునవును, నేను బుక్ తీసుకుంటాను మాతాజీ. చాలా ధన్యవాదాలు. అందరు కూడా మీ దగ్గర పుస్తకం ఉంటే ముందర పెట్టుకోండి. క్షమించండి ఈ అసౌకర్యానికి. ఇక్కడ చెప్తున్నారు అర్జునుడు, నేను ఇక్కడే ఉన్నాము, నువ్వు నా ఏజ్ వాడివే, నా వయసు సమకాలీకుడివే, మరి నువ్వు ఇది ఎప్పుడో సూర్య భగవానికి చెప్పేశానని చెప్తున్నావు. సూర్య భగవానుడు మనువుకు చెప్పారు, మనువు ఇక్ష్వాకు రాజుకు చెప్పారు, ఇవన్నీ చెప్తున్నావు. ఇది ఎలా సాధ్యమైంది? ఆయన సూర్యుడు మనకంటే ముందే ఉన్నారు కదా, అలాంటప్పుడు నువ్వు ఈ జ్ఞానాన్ని ఆయనకి ఎలా ఉపదేశించావు, నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ అర్జునుడు ఏం మొహంలో లేరండి. అర్జునుడికి శ్రీకృష్ణ భగవాని యొక్క శక్తి సామర్థ్యాలు, అచింతమైన శక్తి అన్ని తెలుసు. కేవలం మన కోసం అడుగుతున్నారు అనమాట. మనకు వస్తుంది కదా ఈ ఆలోచన. మనం కృష్ణుని గురించి ఎటువంటి జ్ఞానం లేకుండా ఉన్నాం కాబట్టి మన కోసం ఎంతో కరుణతో చాలా క్వశ్చన్స్ ఇక్కడ అర్జునుడు ఈ భగవద్గీతలో అడుగుతారనమాట. దీనికి నెక్స్ట్ సమాధానం కృష్ణుడు ఏం చెప్తారో మనం చూద్దాం. చదవండి ఎవరైనా. భగవద్గీత 4వ అధ్యాయం 5వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. ప్రయత్నం చేయండి, అందరు బాగా శ్లోకాలు చదివే వాళ్ళే. ఒకవేళ తప్పుపోయినా ఏం నష్టం లేదు. మనం ప్రయత్నం చేస్తే కృష్ణుడు చాలా సంతోషపడతారు అది చూసి. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ బహుని మే వ్యతీతాని జన్మాన తవాచార్జున తన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. దేవాదిదేవుడు పలికెను, ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మములు గడిచినవి, అవన్నీయును నాకు జ్ఞప్తియుందున్నవి. కానీ నీవు వానిని జ్ఞప్తియుంచుకొన జాలవు. హరే కృష్ణ. ధన్యవాదాలు హేమలత గారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, ఇక్కడ అర్జునుడు అడిగిన క్వశ్చన్ కు కృష్ణుడు చెప్తున్నాడు పరంతప అని పిలుస్తున్నాడు. ఇక్కడ పరంతప అంటే శత్రువులను తప్పింపజేయనట్టి వాడా అని. నువ్వు యుద్ధం చేయను అంటున్నావు కానీ నీ శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నతమైనవి, నువ్వు శత్రువులందరినీ తప్పింపజేస్తావు అని ఇక్కడ అర్జునుని గురించి సంబోధిస్తున్నాడు కృష్ణుడు. ఓ పరంతప, నీకు మరియు నాకు కూడా చాలా జన్మాలు గడిచిపోయినవి, అవన్నీ నాకు జ్ఞప్తి ఉన్నాయి, నాకు గుర్తున్నాయి, కానీ నీకవి గుర్తులేవు. ఇక్కడ భగవంతుని యొక్క స్థితి, జీవుని యొక్క స్థితి తెలియజేస్తున్నాడు. జీవునికి భగవంతునితో పాటు చాలా జన్మలు, ఆయనతో పాటు ఆయన నిత్య సేవకుడు కాబట్టి అర్జునుడు
భగవంతునితో పాటు ప్రతి ఒక్క లీలలో ఆయన చెప్పుకున్నాం కదా, ఆయన పార్షదులతో పాటు వస్తారు, ఒక్కరు రారు అని. ఆయన పార్షదులతో పాటు వస్తారు. ఆ విధంగా అర్జునుడు ప్రతి ఒక్క జన్మలో కూడా కృష్ణునితో పాటు ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు. కానీ నీకు అవి గుర్తులేవు, నాకు గుర్తున్నాయి అర్జున అని చెప్తున్నారు. ఎందువలనంటే నేను దేవాదేవుణ్ణి అనేది ఇక్కడ భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో అది వస్తుంది అన్నమాట. భగవంతుని యొక్క అచింత్య శక్తి. ఆయనకు దేహం మార్పు లేదు. ఆయన ముందు అవతారాలు తీసుకున్నా, తర్వాత అవతారాలు తీసుకున్నా ఆయనకు అన్ని గుర్తుంటాయి. మనం దేహం మారిస్తే మనం మర్చిపోతాం. పూర్వదేహం యొక్క స్మృతులు మనకు ఉండవు. ఎన్నో ఇల్లు మార్చాం, ఆ ఇల్లు నాది, ఆ సంతానం నాది, ఆ పిల్లలు నా వాళ్ళని అక్కడ చాటరింగ్ చేశాం. అవన్నీ వదిలిపెట్టి వచ్చి ఇప్పుడు మళ్ళా కొత్త ఇంట్లో చేరి ఇది నా ఇల్లు, నా పిల్లలు, నా సంతానం అని మనం పరిగెడుతున్నాం అన్నమాట. కాబట్టి జీవుని యొక్క మరుపు ఈ విధంగా ఉంటుంది. భగవంతుడు ఇది మనకు తెలియజేస్తున్నాడు. చదవండి ఎవరైనా. ఇది భగవద్గీత 4వ అధ్యాయం 7వ శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. ఇంకా శ్రావణి మాతాజీ ఉన్నారు ఇక్కడ, జానకి మాతాజీ. అందరూ ప్రయత్నం చేయండి చదవడానికి. మీరందరూ బాగా చదివే వాళ్ళంట శ్లోకాలు. మాతాజీ చెప్పారు, లక్ష్మీ మాతాజీ. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి క్లాస్ లో. మేము కూడా వింటాం కదా మీ నుంచి. హరే కృష్ణ. ఎవరు చదవరా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణకు హాని కలుగుతుండునో మరియు అధర్మం వృద్ధి నందునో ఆ సమయంలో నేను స్వయంగా అవతరించును. భగవంతుడు అవతారానికి కారణాలు చెప్తున్నారనమాట. స్వయంగా తానే వస్తాను. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అక్కడ నేను అవతరించి ఆ ధర్మాన్ని అణచివేస్తాను అని చెప్తున్నారు అన్నమాట. ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువు ధర్మాచరణం చేయడానికి, అధర్మాన్ని అంతమొందించడానికి హరినామం అనే ఆయుధాన్ని తీసుకొచ్చారండి. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని చేయడం వల్ల జీవుని యొక్క దేహం మార్పు కాదు, వారి యొక్క చైతన్యం మార్పు. వాళ్ళ చెడు అలవాట్లన్నీ వదిలేసి, వాళ్ళ దుర్గుణాలన్నీ వదిలేసి, వాళ్ళ రాక్షస గుణాలన్నీ వదిలేసి వాళ్ళు చాలా సద్గుణవంతులు అయిపోతారు. కాబట్టి ఆ విధంగా సంహరిస్తారు, వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని సంహరిస్తారనమాట. కలియుగంలో సంహరించాల్సి వస్తే అందరినీ సంహరించాలి, నీవు కృష్ణ ప్రేమనివ్వడానికి వచ్చావు అని శ్రీ నిత్యానంద ప్రభు ఒక లీలలో జగాయ్ మాదాయ్ అనే బ్రాహ్మణులు వాళ్ళు మద్యపానం చేసి చాలా నీచమైన కార్యాలు చేస్తూ ఉంటే వాళ్ళను హరినామం చేయమని వెళ్ళి వేడుకుంటారనమాట నిత్యానంద ప్రభు. అప్పుడు వాళ్ళ చేతిలో కుండలతో నిత్యానంద ప్రభు మీద దాడి చేసి వాళ్ళు కొట్టడం వల్ల ఆయనకు రక్తం కారుతుంది. ఆ రక్తం కారగానే భక్తుడు బాధపడితే భగవంతుడు తట్టుకోలేడండి. భక్తుడి రక్తం చూసేసరికి భగవంతునికి చాలా కోపం వస్తుంది అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు వెంటనే అక్కడ ప్రత్యక్షమై చక్రాయుధంతో ఆ దుర్మార్గుని సంహరించడానికి తన చేతిలో చక్రాయుధాన్ని ప్రకటన చేస్తారు. అది చూడగానే వాళ్ళు భయపడిపోతారు. వెంటనే నిత్యానంద ప్రభు మహాప్రభు పాదాలపై పడి, శ్రీ చైతన్య మహాప్రభు మీరు వచ్చింది అందరికి కృష్ణ ప్రేమని ఇవ్వడానికి, ఇలా సంహరించాల్సి వస్తే ఈ కలియుగంలో అందరినీ సంహరించాలి, అందరూ దుర్మార్గులే ఉన్నారు, కాబట్టి వాళ్ళపై దయ చూపండి, వాళ్ళ కృష్ణ ప్రేమని ఇవ్వండి అని వేడుకుంటారు. అప్పుడు ఆ జగాయ్ మాదాయ్ భయపడిపోయి ఆయన పాదాలపై పడితే క్షమించమని వాళ్ళ కండిషన్స్ పెడతారు. మీరు ఇవన్నీ వదిలేసి ఈ చెడు అలవాట్లన్నీ హరినామం చేస్తూ చక్కగా ఉంటే మిమ్మల్ని ఏం చేయను అని ఆయన చెప్తే వాళ్ళు అన్నిటికీ ఒప్పుకొని వాళ్ళు శరణాగతి పొంది మేము చక్కగా మీరు చెప్పినట్లు నడుచుకుంటామని వాళ్ళు భక్తులు అయిపోతారు అన్నమాట. వాళ్ళు హరినామ సంకీర్తనం చేస్తూ ప్రచారం చేస్తారు. ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో శరీరాలను సంహరించడం కాదు, వాళ్ళ యొక్క చైతన్యం దుర్మార్గమైన వాళ్ళ హృదయాల్లో ఉండే రాక్షసుల్ని దుర్మార్గాన్ని సంహరిస్తారనమాట. ఇది కేవలం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా
ప్రతి ఒక్కరిలో సమాజంలో ఉన్న దుర్గుణాలన్నీ నశించిపోతాయి అన్నమాట. అదే విధంగా ఇది రుజువైంది. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడం వల్ల, అందరూ దానిని స్వీకరించడం వల్ల కేవలం నరకప్రాయమైనటి ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్న వారందరూ 4 నియమాలు ఉల్లంఘించే వాళ్ళందరూ కూడా వాటన్నిటిని సులభంగా వదిలేసి వాళ్ళు హరినామ సంకీర్తనంతో చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు అన్నమాట. ఇది ప్రత్యక్షమైన ఉదాహరణ మన కళ్ళెదుటే జరుగుతున్నది. ఈవెన్ మా జీవితాల్లో కూడా నేను కూడా ముందు అజ్ఞానంలో మాంసభక్షం చేశాను. శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల, హరినామ సంకీర్తన ప్రభావం వల్ల మేము కూడా దాన్ని సులభంగా వదిలేసాము, వెంటనే వదిలేసాము. అది హరినామ సంకీర్తనకు మహత్తరమైన శక్తి మనలో దుర్మార్గాలన్నీ నశింపజేసి మనకు అమృతమైన కృష్ణ ప్రేమ ఫలాన్ని ఇస్తుంది అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవండి ఎవరైనా. 4:8 ప్రయత్నం చేయండి, ప్రతి ఒక్కరు చదవండి, సమయం అయిపోతుంది. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం. చదవండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుట కొరకు, దుర్మార్గులను నశింపజేయుట కొరకు మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకు ప్రతి యుగమునందున నేనే స్వయంగా అవతరించును. హరే కృష్ణ. ధన్యవాదాలు శ్రావణి గారు, ధన్యవాదాలు, చాలా చక్కగా చదివారు. హరే కృష్ణ. అలాగే అందరూ రండి, ముందరికి వచ్చి గబగబా చదువుతా ఉంటే మన క్లాస్ తొందరగా ముగించుకోవచ్చు అనమాట. సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇక్కడ మా భగవంతుడు చెప్తున్నారు, తన అవతార యొక్క ప్రయోజనం సాధువులను రక్షించుట, దుర్మార్గులను నశింపజేయుట మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకు. అంటే ధర్మము ఆల్రెడీ ముందే ఇవ్వబడింది, కానీ అది కాలక్రమంలో నష్టం అవుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని పునఃస్థాపించాల్సిన అవసరం వస్తుంది అనమాట ఈ భౌతిక జగత్తులో. కాబట్టి స్వయంగా తానే భగవాన్ ఎంతో కరుణతో మనం దూరమై వచ్చాం కాబట్టి తానే స్వయంగా అవతరించి ఈ ధర్మాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ కలియుగంలో మనకు కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం. కలి సంతరోపనిషత్తులో ఉంది, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశక నామ్నాం కలికల్మష నాశనం నాతరో పరతరోపాయ సర్వ వేదేశు దృశ్యతే. ఈ 16 పదాలకు మించిన తరుణోపాయము మీరు సర్వ వేదాలు వెతికినా కూడా లేదు. ఈ కలియుగం యొక్క దుర్గుణాల నుంచి బయటపడడానికి, కలియుగం యొక్క బాధల నుంచి బయటపడడానికి ఇంతకు మించిన మార్గం వేరొకటి లేదు అని కలి సంతరోపనిషత్తులో ఈ శ్లోకం చెప్పబడింది అన్నమాట. ఈ హరే కృష్ణ అనే మహామంత్రంలో 16 పదాలు ఉన్నాయి, 32 బీజాక్షరాలు ఉన్నాయి అన్నమాట. హరే అనేది ఒక పదము, కృష్ణ అనేది ఒక పదము, రామ అనేది ఒక పదము, అలా 16 పదాలు గల. ఇది షోడశక నామ్నాం కలికల్మష నాశనం. కలికల్మషాలన్నింటినీ నాశనం చేస్తుంది. నాతరో పరతరోపాయ, ఇంకా ఎటువంటి ఉపాయం లేదు. దానికి ముందు కానీ ఎటువంటి ఉపాయాలు లేవు, తర్వాత ఎటువంటి ఉపాయాలు లేవు. నాతరో పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. వేదాలన్నీ వెతికినా కూడా ఇంతకు మించిన తరుణోపాయం లేదు అని కలిసంతరోపనిషత్తులో చెప్పబడింది. మనం నిన్న బృహన్నారదీయ పురాణం నుంచి చెప్పుకున్నాం కదా, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యదా అని. ఆ శ్లోకంలో చెప్పబడింది కదా, హరినామం తప్ప హరినామం తప్ప వేరే గతి లేదు, వేరే గతి లేదు. ఇది శాస్త్రంలో వేదాలన్నింటిలో చెప్పబడింది ఇదే అనమాట. ఈ కలియుగ ధర్మము హరినామ సంకీర్తనము. కాబట్టి ఈ ధర్మాన్ని పునఃస్థాపించుటకు స్వయంగా తానే అవతరించుకున్నాడు. స్వయం కృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభువు ఆవిర్భవించి ఈ హరినామ సంకీర్తనం ద్వారా మన కలియుగ ధర్మాన్ని బోధించారన్నమాట. ఈ కలికల్మషాల నుంచి బయటపడి కృష్ణ ప్రేమను పొందడానికి స్వయం భగవాన్ చూడండి. ఇక్కడ సాధువును రక్షించుట కొరకు, ప్రహ్లాద మహారాజును రక్షించుట కొరకు, అదే పనిగా దుర్మార్గుని శిక్షించుటకు, ప్రహ్లాద మహారాజు తండ్రి అయిన హిరణ్యకశిపుణ్ణి సంహరించుట కొరకు 2 కార్యాలు పూర్తవుతాయి అన్నమాట. ముఖ్య కార్యం సాధువులను రక్షించుట. భగవంతుడు
వాళ్ళని సంహరించాలనుకుంటే గాలిని ఆపేస్తే వాళ్ళు రాక్షసులందరూ సంహరింపబడతారు. గాలి లేకపోతే ఎవరు జీవించలేదు. అలాంటిది సమస్తము భగవంతుని చేతిలోనే ఉంటుంది. ఆయన ఆపేస్తే గాలి వాళ్ళందరూ సంహరింపబడతారు. కానీ తన భక్తుల్ని విరహ వేదనతో ఉంటారు భగవంతుడు దూరం. వాళ్ళు చూడండి, భగవంతుడు ప్రహ్లాద మహారాజుని ఆనందం చేసుకోండి ఆ ప్రేమ పొందుతున్నారనమాట. ప్రహ్లాదుడు ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నారు, నరసింహస్వామి ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నారు. ఆ భక్తుల యొక్క పరిశ్రమం కోరి భక్తుల యొక్క వాళ్ళ యొక్క విరహంలో వాళ్ళని చూడాలా, వాళ్ళతో కలవాలా, వాళ్ళని ఆలింగనం చేసుకోవాలా, వాళ్ళతో ఉండాలనే కోరికతో భగవంతుడు ఎక్కువ ఆవిర్భవిస్తారన్నమాట ఈ భౌతిక జగత్తు. భక్తులు ఎందుకు వస్తారంటే భక్తులు మనల్ని ఉద్ధరించడం కోసం అండి. భగవంతుని వదిలిపెట్టి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఎన్నడూ క్షణకాలం కూడా భగవంతుని మరవరు. వాళ్ళు ఎప్పుడు కీర్తిస్తూ ఉంటారు. ఈవెన్ నరసింహస్వామి ప్రకటన కాకముందు కూడా ప్రహ్లాద్ మహారాజు పూర్తిగా రక్షింపబడినారు. వాళ్ళ స్వయం తండ్రి ఆయన ఎన్నో హింసలకు గురి చేశారు. ఆయన విషం పెట్టారు, పాములతో కనిపించారు, ఏనుగులతో తెప్పించారు, కొండ మీద నుంచి వేశారు, చాలా చాలా కష్టాలు పెట్టారనమాట. కానీ అప్పుడు కూడా స్వయం భగవాను నామరూపంలో ఆయన రక్షిస్తూనే ఉన్నారు. భగవంతునికి భగవంతుని నామానికి తేడా లేదు, అభిన్నం అనమాట. స్వయం కృష్ణుడే కృష్ణ నామం. కృష్ణ నామం పలికినామంటే మనం స్వయం కృష్ణుతో ఉన్నట్టే. స్వయం మన నాలుక పైన కృష్ణుడు నాట్యం చేస్తూ ఉంటారు నామరూపంలో. పూర్ణ శక్తి అన్నమాట. అందువల్లే ప్రహ్లాద మహారాజు నామం చెప్పబడే వాళ్ళ తండ్రి గారు పెట్టిన కష్టాలన్నిటి నుంచి కూడా ఆయన బయటపడినారు. నామరూపంలోనే భగవంతుడు రక్షించారన్నమాట. కానీ మళ్ళీ స్వయంగా ఇక్కడ ఎందుకు ఆవిర్భవించారంటే తన భక్తుల యొక్క విరహ వేదన. వాళ్ళు భక్తులు బద్ధజీవుల పట్ల దయతో హరినామ సంకీర్తనం చేయడానికి, ప్రచారం చేయడానికి వస్తారు వైకుంఠం నుంచి. వాళ్ళు దూరం అయ్యేసరికి భగవంతుడు కూడా వాళ్ళ వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఆయన భగవంతుడు భక్తుల యొక్క విరహాన్ని తట్టుకోలేడు. అంటే ఆయన అంత ప్రేమ అనమాట భక్తులంటే. ఆయన పూర్ణుడు, ఆయనకు లక్ష్మీదేవి అవసరం కూడా లేదని చెప్పుకున్నాము. కానీ ఆయన ఆ భక్తులకు ఆధీనుడు అయిపోతాడు అన్నమాట. వాళ్ళ ప్రేమకు వాళ్ళ భక్తికి ఆధీనుడు అయిపోతాడు. ఆయన పొందాల్సిన ఏదేంటూ ఏమీ లేదండి. ఆయనకి పూర్ణుడు అనమాట. ఆయనే ప్రేమ స్వరూపుడు. శ్రీకృష్ణుడు ఆనంద నిధి. కానీ ఆయన తన భక్తుల సాంగత్యంలో జరిపే దివ్యలీలలకు చాలా సంతృప్తి చెందుతారు. అవి చాలా ఆనందపరుస్తాయి అన్నమాట. అది ఇక్కడ భగవంతుని యొక్క అచింతమైన శక్తి. ఆయన పూర్ణుడైనప్పటికీ మనల్ని ఉద్ధరించడం కోసం మన కోసం అవతరిస్తారు, మనతో దివ్యలీలలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనం ప్రహ్లాద్ మహారాజు నరసింహస్వామి లీలలో ఆయన ఎంత ప్రేమగా తలపై చేయి పెట్టి హత్తుకున్నారో చూడండి. ఈ కార్యం కోసమే భగవంతుడు ఇక్కడికి ఆవిర్భవిస్తూ ఉంటారు అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం 4వ అధ్యాయం 9వ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ. టైం అయిపోతుంది, చదవండి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం వేతి తత్వతః తత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం మురిగినవాడు దేహంను విడిచిన పిమ్మట ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు. ఇక్కడ చాలా సులభమైన విధానం ఇస్తున్నారు చూడండి భగవంతుడు. ఎంతో కరుణతో ఆయన అవతరిస్తారు. ఆయన గురించి మనకు తెలపడానికి శాస్త్రాలను ఇస్తారు. స్వయం ఆయన భక్తుల్ని మన కోసం తిరిగి తీసుకొని రమ్మని పంపిస్తారు. ఆ విధంగా ఆయన దివ్య లీలలు చేయడం ద్వారా, అవి మనం తెలుసుకోవడం ద్వారా ఆచార్యుల ముఖత మనకు మళ్ళీ పునర్జన్మ ఉండదు. మనం ఈ భౌతిక జగత్తులో జన్మించి కష్టాలు పడకుండా ఆయన యొక్క శాశ్వతమైన ధామాన్ని చేరుతాము. వైకుంఠ లోకాలు, గోలోక బృందావన ధామం చేరుతాం అన్నమాట. అక్కడ కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. చెప్పుకున్నాం కదా, అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధులు ఉండవు, త్రివిధ తాపాలు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు. నిత్య యవ్వనంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళ ఆనందం పెరుగుతూ ఉంటుంది, గ్రాఫ్ పెరుగుతూ ఉంటుందండి. ఇక్కడ సుఖం వచ్చినట్లు ఉంటుంది, కొద్దిసేపు బాగున్నట్లుంది, మళ్ళీ కొద్దిసేపు డౌన్ అయిపోతుంది, కొద్దిసేపు బాగున్నట్లుంది, కొద్దిసేపు డౌన్ అయిపోతుంది. అలా ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి.
కానీ ఆధ్యాత్మిక జగత్తులో సుఖం పెరుగుతూ ఆనందం పెరుగుతూ ఉంటుంది, తగ్గేది ఉండదు, పైకే వెళ్తుంది అనమాట. అది ఆనందాంబుదై వార్ధిని. కాబట్టి ఆ నా శాశ్వత ధామాన్ని మీరు పొందుతారు. ఎప్పుడు? నా యొక్క జన్మము, అవతరణము, నా యొక్క కర్మలు, లీలలు దివ్యత్వం ఎరిగిన వారు. ఇవి దివ్యమైనవి, సామాన్య జనుల మాదిరి నేను పుట్టడం లేదు. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించినప్పుడు దేవకి వసుదేవులకు కారాగృహంలో చతుర్భుజాలతో, శంఖ చక్ర గదా పద్మాలతో, కిరీటము, కుండలాలు, పీత వస్త్రాలు, వైజయంతిమాల అన్ని ధరించి వాళ్ళకి ఆవిర్భవించారు, దర్శనమిచ్చారు. ఎవరైనా సామాన్యమైన పిల్లలు అలా పుట్టారా అండి? మరి పిల్లలు పుట్టే చూసింటారు చాలా మంది హాస్పిటల్స్ వెళ్ళి. కానీ ఎందుకు సామాన్యమైన శిశువు ఎలా జన్మిస్తారో అలా ఉంటారా? ఎవరు పిల్లలు చూడలేదా? గర్భవతులు అయింటారు కదా, మాతాజీ ఎలా జన్మిస్తారు? ఇప్పుడు పిల్లలు మామూలు జన్మ ఎలా ఉంటది? హాస్పిటల్కి వెళ్ళి మేడం. అదే బిడ్డ ఎలా ఉంటది? మీరు చూసినప్పుడు పుట్టిన బిడ్డ ఎలా ఉంది? కళ్ళు మూసుకొని కొంతమంది ఏడుస్తారు, కొంతమంది ఏడ్చారు మేడం. మాతాజీ వాళ్ళు వస్త్రాలు ఉండవు, ఏమి ఉండవు, రక్తంతో నిండి ఉంటారు. ఏమంటే వాళ్ళు మనకు అక్కడ అట్లా కడిగేసి ఇస్తారనమాట. కానీ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటారు? వాళ్ళకంతా మావిచే కప్పబడి మలమూత్రాలు, రక్తము అన్ని ఆ గర్భసంచిలో టైట్ గా బిగించి పెడితే ఎలా ఉంటారో అలా వాళ్ళు చాలా కష్టపడుతూ అక్కడ చాలా చాలా ప్రే చేస్తూ భగవంతుని, చాలా సుకృతవంతమైన జీవాత్మనే ప్రే చేస్తూ ఉంటారండి. నేను ఎన్నో జన్మలు ఇలా గర్భస్థ నరకం అనుభవించాను, ఓ కృష్ణ దయచేసి నన్ను ఈ గర్భస్థ నరకం నుంచి బయట వెయ్యి, నేను ఈ జన్మలో అయినా సరే నీ నామస్మరణ చేసి నేను తరించిపోతాను, మళ్ళీ ఇటువంటి గర్భంలో నేను జన్మ తీసుకోకుండా నేను నా జన్మను సద్వినియోగం చేసుకుంటాను అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ ఆ గర్భస్థ నరకాన్ని నుంచి బయటకు వస్తానే మొదటి మాయ తల్లి మాయ అని తల్లి వెచ్చగా ఒళ్ళోకి తీసుకొని పెట్టుకుంటే అందరు కింద కాలు పెట్టుకుంటే ఎత్తుకుంటుంటే లోపల బాగాలేదు కానీ ఇక్కడ బాగుంది, ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది నాకు అని మాయలో పడిపోతారు అనమాట జీవులు. అలా ఉంటుందండి జీవుల పరిస్థితి. ఇక్కడ చాలా ఘోరాతి ఘోరమైన నరక బాధలు అనమాట. ఆ గర్భంలో బాధలు, బయటికి రావడానికి బాధలు. ఎందుకు అవి ఓర్చుకుంటున్నా నేనంటే, ఈ జన్మైనా నేను సార్థకం చేసుకోవాలి, ఈ జన్మైనా నేను ఉపయోగించుకోవాలి, నీ నామస్మరణ చేసి నేను నిన్ను చేరాలి, అందుకోసం నేను ఇవన్నీ ఓర్చుకుంటున్నాను. ఎలాగైనా సరే ఈ జన్మలో అయినా నేను నిన్ను తరించుకోవాలని ఈ భయంకరమైన బాధను నేను ఓర్చుకుంటున్నాను, భరిస్తున్నాను అని ఆ శిశువు సుకృతవంతమైన జీవాత్మ అయితే గర్భంలోనే ప్రార్థన చేస్తుందండి. ఇది శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మనం ఈ గర్భస్థ నరకంలో మళ్ళీ పడకుండా ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆచార్యులు ఎంతో కృపతో మనకు హరినామ సంకీర్తన అనే దివ్య ఫలాన్ని తీసుకొచ్చారు, జాగ్రత్తగా అతి జాగ్రత్తగా ఒకరి మీద ఒకరికి. కాబట్టి మనం దీన్ని ఆస్వాదిద్దాము, మన జీవితాన్ని సార్థకం చేసుకున్నాము. దీనికి ఒక శ్లోకం చెప్తారండి చైతన్య చరితామృతంలో. బ్రహ్మాండే భ్రమితే కోన్ భాగ్యవాన్ జీవ, గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ. ఈ బ్రహ్మాండాల్లో, అనేక బ్రహ్మాండాల్లో ఎన్నో కోట్ల జన్మలు తీసుకొని తిరుగుతూ ఉండే జీవాత్మల్లో ఏ భాగ్యవంతులైన జీవాత్మలో గురుకృష్ణుని కృప వలన, గురుకృష్ణుని దయ వలన ఈ భక్తిలత అనే బీజాన్ని పొందుతారు. వాళ్ళు చాలా సుకృతవంతులు, భాగ్యవంతులు అని ఆ శ్లోకం యొక్క సారం అన్నమాట. చూడండి, మనకు చాలా కోట్ల జన్మల్లో ఎన్నో బ్రహ్మాండాల్లో, ఈ భూమి మీదే కాదు పై లోకాల్లో, కింద లోకాల్లో అన్నిట్లో మనం దేహాలు పొందాము, అన్ని అనుభవించాము, అన్ని కష్టాలే, ఎక్కడ ఆనందం దొరకలేదు. జీవుడు తిరుగుతానే ఉన్నాడు. అటువంటి తిరుగుతా ఉండే కోట్ల జీవుల్లో ఏ భాగ్యవంతులైన జీవులకో గురుకృష్ణుని దయ వల్ల ఈ భక్తిలత అనే బీజం లభిస్తుందండి. దీన్ని మనం జాగ్రత్తగా శ్రవణ కీర్తనాలు అంటే హరినామ సంకీర్తనం చేయడం, భాగవత వినడం, భగవద్గీత వినడం అనే జలాన్ని పోస్తూ ఆ భక్తిలత బీజాన్ని మనం పెంచుకోవాలి, మనం దాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా. కాబట్టి ప్రతి ఒక్కరూ హరే కృష్ణ మహామంత్రం జపించండి.
భగవద్గీత భాగవతాన్ని చదవండి. మీకు వీలైతే మీ దగ్గరలో ఉన్న ఇస్కాన్ మందిరాన్ని దర్శించండి, అక్కడ ఆచార్యులను కలవండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ అడగండి. మీకు తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసైనా అడగండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. వాట్సాప్ కాల్ చేయండి, మాట్లాడదాము. మీకు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సందేహాలు చెప్పొచ్చు. నేను 4 రోజులు 3 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను. ఎవరు మీకు ప్రశ్నలు సందేహాలకు ఎవరు అడగడం లేదు. ఒకటి ఆచార్యులు నిన్న చెప్పినాను కదా, పూర్తిగా అర్థమై ఉండాలి, లేదా నేను చెప్పేది ఏం అర్థం కాకుండా అయినా ఉండాలి. అర్థమైతే ఆచరిస్తారు కంపల్సరీ. అర్థం కాకపోతే అడగండి దయచేసి, నేను అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది నాకు ఆచార్యులు ఎంత దయతో ఇచ్చారు సేవ అంటే, ఆ దివ్యమైన అమృత ఫలాన్ని ఒకరి నుంచి ఒకరికి ఇచ్చే భాగ్యంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ ఫలాన్ని మీకు ఇవ్వడానికి మీరు చాలా సుకృతమైన భాగ్యవంతులు. మనమందరం కూడా భాగ్యవంతులం. ఎందుకంటే అనేక కోట్ల జన్మలన్నీ బ్రహ్మాండాలన్నీ తిరిగి వచ్చామండి. గురుకృష్ణుని దయ వల్ల మనకు భక్తిలతా బీజం దొరికింది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా శ్రవణ కీర్తనాలతో కాపాడుకోవాలి, పెంచాలి, పెద్ద చేయాలి. కాబట్టి అందరూ ప్రయత్నం చేయండి హరే కృష్ణ మహామంత్రం జపించడానికి, భగవద్గీత చదవడానికి. హరే కృష్ణ. ధన్యవాదాలు. నెక్స్ట్ శ్లోకం ఎవరైనా చదువుతారా? టైం అయింది, చదవండి చకచక. టైం అయిపోయింది, 5 నిమిషాలు ఎక్కువైంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. చాతుర్వర్జ్యం మాయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తాం రమపి మాం విద్యకర్తార మవ్యయం. భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజమునందలి చాతుర్వర్ణ్యములు నాచే సృజించబడినవి. ఈ విధానమును నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే ఆ కర్తగానే నన్ను నీవు తెలుసుకును. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం చాతుర్వర్ణం మయా సృష్టం. ఈ చాతుర్వర్ణాలు అనేవి నా సృష్టితే జరిగినవి. ఏ విధంగా? గుణకర్మ రీత్యా, వాళ్ళ యొక్క పుట్టుకతో కాదు, వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క కర్మలు పట్టించి 4 వర్ణాలు క్షత్రియ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణాలు ఏర్పడినవి. వాటికి తగినట్టుగా వాళ్ళ యొక్క ధర్మాలు వాళ్ళు నిర్వర్తించితే ఇంకా వాళ్ళు ఉద్ధరింపబడతారు. మళ్ళీ ఈ విధానానికి నేనే కర్తనైనను, నీవు నన్ను అకర్తగా తెలుసుకొనుము అంటే భగవంతుడు అన్ని చేసినా వాటితో అంటపడకుండా ఉంటాడనమాట గోలోకధామంలో. మధ్యలో చూడండి, ఇక్కడ ఆయన గోలోకధామంలో గోవులతో కలిసి ఉన్నారు. ఇక్కడ ఆడుకుంటూ ఇక్కడ ఈ పిక్చర్ లో మధ్యలో చూడండి, కృష్ణుడు గోవులతో ఉన్నాడు. కాబట్టి భగవంతుడు అన్ని సృష్టించినప్పటికీ వాటికి సంబంధం లేకుండా ఆయన గోలోకంలో ధామంలో ఆనందిస్తూ ఉంటారు అనమాట. ఇది భగవంతుని యొక్క దివ్యమైన శక్తి. అంతటా ఉంటారు, అన్నిటికీ సంబంధం లేకుండా గోలోకంలోనూ ఉంటారు అన్నమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఇదే ఆచార్యుల దయ వల్ల భగవంతుడు తన గురించి తెలియజేసండి. దివ్యమైన అంటే జన్మ కర్మచమే దివ్యం. తన యొక్క అవతార ప్రయోజనము, అవతారము ఇవన్నీ దివ్యము. మామూలు మనిషిలాగా మనం బలవంతంగా ఏ తల్లి గర్భంలో తోయబడతామో తెలియదు. మన కర్మానుసారం, మన యొక్క కోరికల అనుసారము పులి గర్భంలో పుడతామా, పిల్లి గర్భంలో పుడతామా, ఏనుగు గర్భంలో పుడతామా, చీమ గర్భంలో పుడతామా, చేప గర్భంలో పుడతామా, మనిషి గర్భంలో పుడతామా మనకు తెలియదు. మనకేం స్వతంత్రం లేదు. మనం ఏమన్నా నిర్ణయించుకున్నామా అండి వీళ్ళు మా తల్లిదండ్రులు కావాలని? ఎవరైనా నిర్ణయించుకున్నారా మీలో మాకు ఈ తల్లిదండ్రులే కావాలని? హరే కృష్ణ. అర్థమైందా అండి క్వశ్చన్? లేదు మాతాజీ. హరే కృష్ణ. కాబట్టి మనకు అధికారం లేదండి. మనము ఈ తల్లి గర్భంలో జన్మించాలి అనే నిర్ణయం తీసుకునే అధికారం లేదు మామూలుగా అయితే. అవి దైవనేత్రేనా జరుగుతుంది. అంటే మన కర్మానుసారము, మన కర్మ యొక్క ఫలితాలు, మన యొక్క కోరికలను బట్టించి మనకు దేహం ఇవ్వబడుతుంది. అంటే మన కారు కొనాలనే ఉదాహరణ చెప్పుకున్నాం కదా, కోరిక ఉంది, ధనం లేదు, అప్పుడు మనకు ఆ కారు రాదనమాట. మన దగ్గర ఎంత ధనం ఉందో దానికి ఏమొస్తుందో అదే ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాము, మన దగ్గర కొంచెమే ధనం ఉంది,
మనం వజ్రాల షాప్కి వెళ్ళి వజ్రం ఇవ్వమంటే ఇస్తారా? వజ్రం కొంచెం డబ్బులు తీసుకెళ్ళి, తక్కువ డబ్బులు తీసుకెళ్ళి ఎవరు మాతాజీ? దానికి ఏం చెల్లించాలి? దానికి తగినంత మూల్యం చెల్లించాలన్నమాట. వజ్రం ఎంత ఖరీదవుతుందో అంత డబ్బులు చెల్లిస్తేనే మనకు వజ్రం వస్తుంది. అదే విధంగా మనం భగవద్ధామం వెళ్ళాలి, శాశ్వతమైన శరీరం పొందాలి అని కోరుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించాలి కదా. భక్తి సాధన అనేది చేయాలి. మనం భక్తిలత బీజం ఇచ్చారు గురుకృష్ణుడు. ఈ హరినామ సంకీర్తన రోజు చేయండి అని చెప్పారు, ఈ విధంగా నడుచుకోండి అని చెప్పారు, ఈ విధంగా మీరు అన్ని నాకు అర్పించి ప్రసాదంగా తీసుకోండి ఆహారం అన్ని అని చెప్పారు. వీటన్నిటిని మనం పాటించడానికి ప్రయత్నం చేయడం వల్ల మనం శాశ్వతమైన శరీరాన్ని, గోలోకంలో ఆనందకరమైన శరీరాన్ని పొందుతామన్నమాట. కోరిక ఉంది, దానికి తగినట్టుగా ప్రయత్నము చేయాలి. ఏమా బాత్రూమ్ పోవాలా? హరే కృష్ణ, క్షమించండి. ఇది 4వ అధ్యాయం 34వ శ్లోకము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. ఇది తెలుసుకున్నాం కదా. మనము ఈ దివ్య జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలంటే ప్రామాణిక పరంపరలో ఉన్న ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యం నెరుగుటకై యత్నింపుము, వినయపూర్వకంగా ప్రశ్నించి అతనికి సేవ చేయము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. చూడొచ్చు మనం ఇక్కడ ఆధ్యాత్మికాచార్యుని ఎలా సమీపించాలి అంటే వినయపూర్వకంగా సేవ చేసి ఆయన ప్రశ్నించాలి. అప్పుడు వాళ్ళు ఆత్మదర్శులు మనకు సత్యాన్ని బోధిస్తారనమాట. ఈ దివ్య జ్ఞానాన్ని మనకు ఉపదేశిస్తారు. ఈ విధంగా మనము ఆచార్యుల ద్వారా ఈ దివ్య జ్ఞానాన్ని పొంది లాభాన్ని పొందాలన్నమాట. భగవద్గీత 4వ అధ్యాయం 35వ శ్లోకం. ఎవరైనా చదువుతారా మాతాజీ? ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్య. జానకి మాతాజీ చదవండి, గట్టిగా చదవండి. వినిపించట్లేదు మీ వాయిస్, కొంచెం గట్టిగా చదవండి. హరే కృష్ణ మాతాజీ. జానకి మాతాజీ చదవండి, మీ మైక్ ఆన్ అయింది, చదవండి. హరే కృష్ణ. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశుంశాని ద్రక్ష్యాస్యాత్మన మన దర్శాస్మాత్ అన్యతోమయి. ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు ఆ జ్ఞానముచే సమస్త జీవులు పరమాత్మ యొక్క అంశాలని అనగా నాకు సంబంధించిన వారని గాంచగలుగుటచే నీవు తిరిగి ఎన్నడూను ఇట్టి మోహానికి గురి కావు. అర్జునుడు ఎందుకు మోహానికి గురయ్యాడు? నా గురువు, నా తండ్రి, నా తాతలు, నా సహోదరులు వీళ్ళందరినీ నేను చంపాల్సి వస్తుందని ఆయన మోహానికి గురయ్యారు. నువ్వు ఆత్మను దర్శించు. మహాత్మ నుండి నువ్వు ఎప్పుడైతే యథార్థమైన జ్ఞానాన్ని వింటారో ఆత్మ శాశ్వతము, అది ఆత్మ కర్మానుసారం ఈ వస్త్రాలు లాంటి దేహాలను పొందింది, ఇవి అశాశ్వతమైన దేహాలు, ఇవి వదిలిపెట్టి మళ్ళీ కొత్త దేహాలు పొందుతుంది. ఈ విధంగా నువ్వు ఆత్మదర్శిగా ఆత్మను చూస్తూ ఉన్నావంటే ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు, ఆత్మజ్ఞానాన్ని, నీకు సమస్త జీవులు కూడా పరమాత్మని యొక్క అంశాలని, అంటే నాకు సంబంధించిన వారు, భగవంతుడు చెప్తున్నారు కృష్ణునికి సంబంధించిన వారని తెలుసుకొని ఆ విధంగా నువ్వు చూచుటచే నీవు తిరిగి ఎప్పుడు ఇలాంటి మోహానికి గురి కావు అని భగవంతుడు తెలియజేస్తున్నారు అన్నమాట. ఆత్మాన్ని చూడము, ఆత్మదర్శి అనేది శరీరాన్ని చూస్తున్నప్పటికీ ఇందులో ఆత్మ ఉంది. ఆత్మ తోడు పరమాత్మ కూడా ఉంది. ఇది మనం ముందు శ్లోకాల్లో తెలుసుకుంటాము, ముందు అధ్యాయంలో. ఇక్కడ నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి. ఎవరిని పడితే వాళ్ళని గురువుగా నమ్మద్దు, అంటే
మూర్ఖంగా గురువు కాదు, గురువు చెప్పినది ఏ విధంగా మనం స్వీకరించాలి ఆ దివ్య జ్ఞానాన్ని. మన ఊహా కల్పనలు కాదు, గురువు ఏం చెప్తున్నారు అనే దాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలి అనే దానికి ఒక కథ చెప్తున్నారు ఇక్కడ ఒక గురువు గారు గుర్రం మీద ప్రయాణం చేస్తున్నారు. ఆయన వెంట శిష్యుడు నడుస్తూ వస్తున్నారు అనమాట. ఆ గురువు చెప్తారో ఆ శిష్యునికి ఏదైనా గుర్రం మీద నుంచి పడిపోతే నువ్వు తీసి నాకు అందివ్వు అని చెప్తారనమాట. అప్పుడు ఆ శిష్యుడు సరే గురువు గారని ప్రయాణం చేస్తుంటారు. దారిలో ఆ గుర్రం పెంట వేస్తుంది. వెంటనే ఆ శిష్యుడు ఆ పెంట తీసుకొని వచ్చి గురువుకి ఇస్తాడు అనమాట. ఏంటయ్యా ఇది ఇది ఇస్తున్నావు నాకు, మీరే కదా చెప్పారు ఏది పడిపోతే అది తెచ్చి ఇవ్వమని అని. అరే మూర్ఖ, నేను ఏదైనా వస్తువు పడిపోతేనో ఏదైనా గుర్రం నుంచి పడిపోతే తెమ్మన్నాను, పెంట పడితే తెమ్మని లేదు, నీకు ఇదేనా అర్థమైంది అని మందలిస్తారు అన్నమాట. మందలిస్తే సరే గురువు గారు అని చెప్పి ఆయన నెక్స్ట్ ఏదైనా పడినది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని సరే అని వెళ్తారన్నమాట. వెళ్తూ ఉంటే అప్పుడు ఒక మ్యాట్ పడిపోతుంది అనమాట. ఒక మ్యాట్ పడిపోతే నువ్వేమి ఇవ్వకూడదు, అలాంటివి ఏదైనా పడితే ఇలాంటివి ఇవ్వకూడదు అని చెప్తే దాన్ని స్వీకరించి ఆయన ఇవ్వడు అనమాట. మ్యాట్ పడిపోతే ఇవ్వడు అనమాట. ఏం మ్యాట్ పడిపోతే ఇవ్వలేదని ఇవ్వని చెప్తే మీరే కదా ఏది పడితే అది ఇవ్వద్దు అని చెప్పారు అని అంటే సరే ఇంకా నీకేం చెప్పినా అర్థం కాలేదు, నువ్వు వస్తువులు పడినా ఇవ్వట్లేదు, పెంట పడితే ఇస్తున్నావు, సరే ఇంకా నువ్వు ఏం చేయొద్దులే ఊరికే నడు అని చెప్తారు అనమాట. సరే అని నడుస్తూ ఉంటారు. అప్పుడు సడన్ గా గుర్రానికి ఏదో బెదురుకొని అది భయాందోళనతో అది గురువుగారిని కింద పడేస్తుంది అనమాట. గురువుగారిని కింద పడేసిన ఆ శిష్యుడు ఊరికే చూస్తూ ఉంటాడు. ఏంట్రా నన్ను లేపకుండా అలా ఉన్నావు నువ్వు అని అంటే మీరే కదా ఏం చేయొద్దని చెప్పినారు అని అంటారు. అలా మూర్ఖంగా ఉండకూడదు అనమాట. అంటే గురువు ఏం చెప్తున్నారు అక్కడ, మనకి ఏం బోధిస్తున్నారు, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం తెలివిగా మన తెలివితేటలను ఉపయోగించాలన్నమాట. అక్కడ మనం ఈ స్టోరీ నుంచి గురువు నుంచి ఎలా మనం ఆయన చెప్పిన దివ్య జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ అధ్యాయం ఒక పునఃసమీక్ష చూద్దాము. ఈ అధ్యాయంలో మనం ఏమేమి నేర్చుకున్నాము, భగవద్గీత కాలక్రమంలో నశించిపోయింది, దాన్ని మళ్ళీ అంటే కాలక్రమంలో పూర్వము సూర్య భగవాన్ బోధించారు, ఆయన మనువుకు బోధించారు, మనువు ఇక్ష్వాకు బోధించారు, అలా పరంపరలో మనకు వచ్చింది. అందుకని ఇక్కడ గురు శిష్య పరంపర యొక్క ప్రాముఖ్యత గురించి కృష్ణుడు మనకు బోధించారు. అలాగే మళ్ళీ భగవంతుని యొక్క ఆవిర్భావము మరియు జీవుల యొక్క పుట్టుక గురించి చెప్పారంటే నీకు గుర్తుండవు నాకు అన్ని గుర్తుంటాయి అని అర్జునునికి తెలియజేస్తున్నాను అనమాట. నువ్వు ఎప్పటికీ ఉన్నావు శాశ్వతుడివి, నేను ఉన్నాను, మన ఇద్దరం కలిసి చాలా జన్మలు తీసుకున్నాం అవతారాలు, కానీ నా యొక్క జన్మ దివ్యమైంది, నాకు అన్ని గుర్తుంటాయి నీకు గుర్తుండవు అని. అంటే ఆయన దేహం మార్చాడు భగవంతుడు, ఎప్పుడు వచ్చినా అదే దేహము, ఆయనకు అన్ని గుర్తుంటాయి. మనం దేహాలు మారుస్తాం కాబట్టి మనం మర్చిపోతాము. ఇది మనకు తేడా తెలియజేస్తున్నారు. ఇంకా 4వ అధ్యాయం 13వ శ్లోకంలో వర్ణాశ్రమం గురించి లక్షణాలు చెప్పారు. గుణకర్మ రీత్యా వర్ణాలు నిర్ణయింపబడతాయి, కార్యకలాపాలు ఎలా ఉంటాయి అవన్నీ మనము గురుకులాల గురించి అందుకు తెలుసుకున్నాం కదా. మీరు ఆన్లైన్ లో యూట్యూబ్ లో కొట్టచ్చండి, కూర్మగ్రామం చెప్తే మీకు వైదిక జీవన విధానం అని అట్లా చెప్తే వస్తుంది. ఇక్కడ గురువును ఆశ్రయించడము, తద్విధి ప్రణిప్రాతని ఎలా ఆశ్రయించాలి, మనం ఎంతో వినయంతో పరిప్రశ్నలు వేయాలి, సేవలు చేయాలి. ఆ విధంగా వాళ్ళు దివ్య జ్ఞానాన్ని మనకు బోధిస్తారు. ఆ దివ్య జ్ఞానం వల్ల మనకు మన యొక్క భ్రమ తొలగిపోతుంది. మనం దేహాలం కాదు, ఆత్మస్వరూపము, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. ఈ దేహాలు మాత్రమే మారుస్తున్నాము, వీటి కోసం మనం దుఃఖించరాదు. మనం శాశ్వతమైన దేహం పొందవచ్చు. ఈ దేహాన్ని సద్వినియోగపరుచుకొని, ఈ మానవ జన్మను సద్వినియోగపరుచుకొని మనం గురుకృష్ణుడు ఇచ్చిన ఈ దివ్య అవకాశాన్ని కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం చేస్తూ భగవద్గీత భాగవతాలను పఠిస్తూ గురువులను ఆశ్రయించడం వల్ల మనం వారు చక్కగా మనకు మార్గనిర్దేశం చేస్తారు. ఆ విధంగా మనం వారి మార్గనిర్దేశాన్ని స్వీకరించి మన యొక్క భక్తిలత బీజాన్ని మనం బాగా పెంచుకోవాలి. అది పెద్ద మొలకెత్తి భగవద్ధామం చేరుతుంది అనమాట.
ఈ విధంగా మనం మన మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలని ఈ అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు గురించి మనం ఇంకా కొంచెం తెలుసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. తెలుసుకున్నాం కదా, మనం ఈయన తూర్పు బెంగాల్లో జన్మించారు, అవతరించారు. జన్మ అంటే మనలాగా జన్మ కాదు, అయింది దివ్యమైంది అవతరించడము. ఆయన స్వయంగా తల్లిదండ్రులు ఎన్నుకుంటారండి. మనకు ఎన్నుకునే హక్కు లేదు తల్లిదండ్రులు, కానీ భగవంతుడు తనకు ఎవరు తల్లిదండ్రులుగా కావాలనేది వాళ్ళ యొక్క భక్తిని, వాళ్ళ యొక్క ప్రేమను పట్టించి ఆయన ఎన్నుకుంటారనమాట. అలాగే కృష్ణుడిగా ఆవిర్భవించినప్పుడు దేవకి వసుదేవులను, యశోదానందరులను ఎలా ఎన్నుకున్నారో తల్లిదండ్రులుగా, అలాగే శ్రీ చైతన్య మహాప్రభు తపన మిశ్ర అనే జగన్నాథ మిశ్ర అనే బ్రాహ్మణుణ్ణి ఆయన తండ్రిగా స్వీకరించారనమాట. జగన్నాథ మిశ్రను. ఇక్కడ తపన మిశ్ర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పెక్కు వేదశాస్త్రం చదివిన పిమ్మట ముక్తి సాధించే మార్గముల గురించి గందరగోళం చెందినారు. ఏం చేయాలనేది అర్థం కాలేదు. ఆయన చైతన్య మహాప్రభుల వద్దకు వచ్చి ఈ గందరగోళం తొలగించమని శ్రద్ధతో ప్రశ్నించారు. ఇప్పుడు గురువుని ఆశ్రయించే విధానం చెప్తున్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి, ఈ కలియుగంలో కేవలం పుస్తక పఠనం చేసినంత మాత్రాన ఎవరు కూడా పూర్ణత్వాన్ని సాధించలేరు. అంటే జ్ఞానం తెలుసుకోవడం వల్ల సాధించలేరు, దాన్ని ఆచరించాలి. కేవలం భగవంతుని యొక్క దివ్యనామాలను జపించినంత మాత్రమే ఎవరైనాను ముక్తిని పొందగలరు. శాస్త్రాలు ఈ విధంగా సిఫార్సు చేస్తున్నాయి. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యదా. కపటము మరియు కలహాలతో కూడిన ఈ యుగమునందు హరినామ కీర్తనమే ఏకైక ముక్తి మార్గము. దానికి మించి వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు, వేరొక మార్గము లేదు. ఇది బృహన్నారది పురాణంలో చెప్పబడింది. ఈ విధంగా శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి హరినామం తప్ప వేరే గతి లేదని. కాబట్టి మనం ఆచార్యులు చెప్పిన విధంగా ఈ హరినామ సంకీర్తనం చేస్తూ మన జన్మ సార్థకం చేసుకున్నాము. ధన్యవాదాలు మీ అందరికీ. ఈ కోర్సులో పాల్గొనేందుకు మీకు ఆన్లైన్ లో వాట్సాప్ లో సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ పంపబడుతుందండి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా భగవద్గీత యథాతథం గ్రంథం లేకపోతే మాకు చెప్పండి, మేము పంపిస్తాము. ఇప్పుడు భగవద్గీత, పెద్ద భగవద్గీత రేట్ పెరిగింది, 300 రూపాయలు. చిన్న భగవద్గీత సబ్సిడీకి ఇస్తున్నారు. వేరే ట్రస్ట్ వాళ్ళు 100 రూపాయలు వాళ్ళు భరిస్తున్నారు. కాబట్టి 150 రూపాయల భగవద్గీతను ఇప్పుడు 50 రూపాయలకే ఇస్తున్నారు. చిన్న భగవద్గీత, స్మాల్ సైజ్, ప్యాకెట్ సైజ్ అన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి. ఇది ఇస్కాన్ ప్రొద్దుటూరు వారి యొక్క అడ్రస్. మీకు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే ఇస్కాన్ చుట్టుపక్కల, ప్రొద్దుటూరు చుట్టుపక్కల దయచేసి సండే ప్రోగ్రామ్ కానీ రావడానికి ప్రయత్నం చేయండి. పండుగలకు కానీ మీరు నాకు మెసేజ్ అయినా పెట్టచ్చు. ఇది ప్రొద్దుటూరు ఇస్కాన్ వారి అడ్రస్. ప్రతి ఒక్కరూ రావడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ధన్యవాదాలు. మీకు ఏమైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే అడగవచ్చు. పర్వాలేదు, ఎవరు ఏమనుకోరు, అడగండి. నాకు కూడా చాలా సందేహాలు వస్తుంటాయి. నేను చాలా ఆచార్యులు వైష్ణవులను అడుగుతూ ఉంటాను. వారు ఎంతో కృపతో కరుణతో నాకు తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. నాకు తెలియకపోయినా నేను అడిగి చెప్తాను మీకు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ప్రతి ఒక్కరు మీకు అర్థమైందా, నేను చెప్పేది అర్థమవుతుందా, ఇప్పుడు ఏమైనా కొంచెం బెటర్ గా ఉందా? ఫస్ట్, సెకండ్, థర్డ్ డే, ఫోర్త్ డే ఈరోజు చాలా బెటర్ గా ఉంది. హరే కృష్ణ మాతాజీ. ప్లాన్ కూడా తేడా ఉంటది. ఇక్కడ మనం రాయలసీమలో ఉన్నాం, మీరు ఒంగోలు అటు సైడ్ ఉన్నారు కదా. అర్థమవుతుందా అండి నేను చెప్పేది? హరే కృష్ణ మాతాజీ. అర్థమవుతుంది మాతాజీ. సౌండ్ కొంచెం లో ఉంది. ఓకే, అర్థమవుతుంది. ఇంకా ఇంకా ఎవరైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఎవరికి ఎటువంటి సందేహాలు లేవా? ధన్యవాదాలండి. ఏం సందేహాలు లేకపోతే అందరూ బాగా పాటించండి. రోజు హరే కృష్ణ మహామంత్రం చేస్తూ ఆనందంగా ఉండండి. ప్రతి ఒక్కరు చేస్తున్నారా? ఎవరైనా ప్రయత్నం చేశారా 108 సార్లు హరే కృష్ణ మంత్రం జపం చేయడానికి? చేసాం మేడం, చేసాం మాతాజీ. హరి బోల్. ఇంకా ఇంకా ఎవరెవరు చేశారు? లక్ష్మీదేవి మాతాజీ గారు చేశారు. హరి బోల్. చెప్పండి, ఇంకా ఎవరెవరు చేశారు మహామంత్రం జపం? పలికారా? గుర్తు చేసుకున్నారా? నిన్న పని చేసుకుంటూ అయినా, నడుస్తూ అయినా, తిరుగుతూ అయినా, ఖాళీగా ఉన్నప్పుడైనా?
ప్రతి ఒక్కరికి సమయం ఉందండి. మనం 24 గంటల్లో మనకు మేల్కొని ఉన్నంతసేపు ఆహారం తింటేనో మాట్లాడితేనో మన నోరు పనిచేస్తుంది తప్ప మిగతా సమయాల్లో ఖాళీగా ఉంటుంది. కాబట్టి మనం ప్రయత్నం చేయొచ్చు నామం పలకడానికి. ఎటువంటి నియమాలు ఎటువంటి నిబంధనలు లేవు. ఎప్పుడైనా పలకచ్చు, ఎక్కడైనా పలకచ్చు. ఈవెన్ స్నానం చేస్తూ కూడా పలకచ్చు, బాత్రూమ్ లో టాయిలెట్లలో కూడా పలకచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నామం పరమ పవిత్రం. స్వయం కృష్ణుడు సూర్యుడు లాగా అన్నమాట. సూర్యుడు ఎక్కడైనా అపవిత్ర ప్రదేశాల్లో ప్రకాశిస్తే ఆ అపవిత్రాన్ని పోగొడతారు తప్ప సూర్యునికి ఎటువంటి అపవిత్రత అంటదండి. మురికాలవల పైన, అశుద్ధం పైన, అన్నిటిపైన సూర్యుడు కిరణాలు ప్రసరింపజేస్తాడు. దానివల్ల అది ఎండిపోతుంది, అక్కడ శుభ్రం అయిపోతుంది తప్ప సూర్యునికి ఏమీ అపవిత్రత అంటది అనమాట. ఆయన పవిత్రుడు, అన్నిటినీ పవిత్రం చేస్తాడు. అలాగే హరే కృష్ణ మహామంత్రం పరమ పవిత్రమైంది. ఇది ఎక్కడ అయినా పలకచ్చు, మనము ఏ సమయంలో అయినా పలకచ్చు. అది మనల్ని పవిత్రం చేస్తుంది, ఆ పరిసరాలను పవిత్రం చేస్తుంది, మన ఇంట్లో వాళ్ళని పవిత్రం చేస్తుంది, విన్న మనల్ని పవిత్రం చేస్తుంది, విన్న ఇతర జీవుల్ని కూడా, ఇంట్లో క్రిమికీటకాలు, పక్షులు, చెట్లు, జంతువులు, మనుషులు అందరూ ఉద్ధరింపబడతారండి మనం జపం చేయడం వల్ల. బాగా కీర్తించండి, నామం పలకండి, మనం ఉద్ధరింపబడదాం. ఇతర జీవులు ఉద్ధరింపబడడానికి మన వంతుగా మనం పరోపకారం చేద్దాము. ఇది శాశ్వతమైన పరోపకారం. ఆ జీవాత్మ శాశ్వతంగా కృష్ణునికి దగ్గర అవుతుంది. శాశ్వతమైన భగవద్ధామం చేరడానికి వాళ్ళు అనుగ్రహం పొందుతారు హరినామం వినడం ద్వారా. హరే కృష్ణ అండి. ధన్యవాదాలు అందరికీ. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు తెలియజేయండి, నేను మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తాను.